ధరణి పోర్టల్లో ఏదైనా సమస్య వచ్చి స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించిన డబ్బులు వాపసు రావడం లేదు. ధరణి పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచే తలెత్తిన ఈ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించకపోవడంతో బాధితుల సొమ్ము సర్కార్ ఖజానాలోనే ఉండిపోయింది. ధరణి పోర్టల్లో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే తిరిగి రావాల్సిన డబ్బులు వాపసు రావడం లేదు. అలా డబ్బులు పోగొట్టుకున్న వారంతా స్లాట్ క్యాన్సిల్ చేసిన స్లిప్పులతో తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసులు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు వాపసు చేయడం తమ చేతుల్లో లేదని, పైనుంచే రావాలని అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు ఎప్పుడు వస్తాయని అడిగితే ఏ ఆఫీసర్ దగ్గర సరైన సమాధానం లేదు. ధరణి పోర్టల్ స్థానంలో సోమవారం నుంచి భూభారతి పోర్టల్ తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ధరణిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితుల్లో ఆందోళన మొదలైంది. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో కొన్ని సమస్యలకు పరిష్కారం లభించలేదు. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే రిజిస్ట్రేషన్కు అయ్యే ఛార్జీలను స్వీకరించే ఈ పోర్టల్లో ఏదైనా సమస్య వచ్చి క్యాన్సిల్ చేసుకుంటే నగదు వాపసు చేసే టెక్నాలజీ లేదు. 2020 నవంబర్ 2న ధరణి పోర్టల్లో సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యకు సర్కార్ పరిష్కారం చూపలేదు. 2020 నవంబర్ నుంచి 2021 మార్చి 31 వరకు 14,105 స్లాట్లు క్యాన్సిల్ కాగా 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు 45,012 స్లాట్లు, 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు 35,598 స్లాట్లు వివిధ కారణాలతో క్యాన్సిల్ అయ్యాయి. గత రెండేళ్లలో మరో 60,000 స్లాట్లు క్యాన్సిల్ అయ్యాయని అంచనా. 1,50,000కు పై స్లాట్లు క్యాన్సిల్ కాగా వీటికి సంబంధించిన కోట్లాది రూపాయలు సర్కార్ ఖజానాలోనే ఉండిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకుంటే స్టాంపు డ్యూటీ ఫీజులో 10% సర్వీస్ ఛార్జీల కింద కట్ చేసుకుని మిగతా డబ్బులను ఇవ్వాలనే నిబంధన ఉంది. ధరణి పోర్టల్లోనూ ఇదే నిబంధన విధించారు. ధరణిలో స్లాట్ క్యాన్సిల్ అయితే బుక్ చేసుకున్న వ్యక్తి పేరుతో పాటు పూర్తి వివరాలతో నగదు రీఫండ్ కోసం జిల్లా కలెక్టర్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ వివరాలు వెరిఫై చేసి అప్రూవల్ చేస్తే ట్రెజరీ ద్వారా రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. అప్లై చేసుకున్న 7 రోజుల్లో బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ధరణి పోర్టల్లోని సమస్య కారణంగా ఎవరికి ఇప్పటి వరకు డబ్బులు రీఫండ్ కాలేదు. వీరంతా రీఫండ్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.